ఫ్రెండ్స్, ఈ శబ్దాలు ఇప్పుడే మొదలైనవి కావు. 1800 కాలంలోనే అమెరికాలోని సెనెకా లేక్ దగ్గర ప్రజలు ఈ భారీ శబ్దాల్ని విన్నారు. వాటిని వారు సెనెకా గన్స్ అని పిలిచేవారు. భారత్లో గంగా నది, బ్రహ్మపుత్ర నదీ తీరాల్లో కూడా ఇలాంటి శబ్దాలు వినిపించినప్పుడు ప్రజలు భయంతో వణికిపోయారు. విచిత్రం ఏంటంటే ఈ శబ్దాలు దాదాపుగా నీటి వనరులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా వినిపిస్తాయి. జపాన్లో ఉమినారి అని, నెదర్లాండ్స్లో మిస్టోప్లర్స్ అని వీటిని పిలుస్తారు. 2024-25లో కూడా అలబామా, కాలిఫోర్నియా తీరాల్లో ఈ భారీ పేలుళ్లు వినిపించి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. అసలు ఈ శబ్దాలు ఎలా వస్తాయి? శాస్త్రవేత్తలు దీనిపై రకరకాల థియరీల్ని ముందుకు తెచ్చారు. అందులో ఒకటి మిథేన్ గ్యాస్ థియరీ. సముద్రం అడుగున లేదా సరస్సుల అడుగున పేరుకుపోయిన మిథేన్ వాయువు అకస్మాత్తుగా బయటకొచ్చి నీటిపైకి రాగానే భారీ ఒత్తిడితో పేలిపోతుంది. దీనివల్ల ఆకాశం నుండి శబ్దం వచ్చినట్లు అనిపిస్తుంది. రెండోది బోలిట్స్. కొన్నిసార్లు చిన్న చిన్న ఉల్కలు వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అవి మన కంటికి కనిపించకుండానే పేలిపోతాయి. దానివల్ల కలిగే సోనిక్ బూమ్ ఈ భారీ శబ్దాలకు కారణం కావచ్చు. మూడోది భూకంపాలు. భూమి అడుగున వచ్చే చిన్నపాటి సర్దుబాట్లు లేదా టెక్టోనిక్ ప్లేట్స్ కదలికలు కూడా కొన్నిసార్లు గాలిలో ధ్వని తరంగాల్ని సృష్టించి ఇలాంటి శబ్దాల్ని పుట్టిస్తాయి. అయితే ఇక్కడ అసలు చిక్కుంది. శాస్త్రవేత్తలు ఇన్ని రకాల కారణాలు చెబుతున్నా చాలాసార్లు ఈ శబ్దాలు వినిపించినప్పుడు అక్కడ ఎటువంటి విమాన ప్రయాణాలు కానీ, మిలిటరీ ప్రయోగాలు కానీ జరగలేదు. చివరకు మిథేన్ గ్యాస్ పేలుళ్లు కూడా నమోదు కాలేదు. అంటే సైన్స్ ఇస్తున్న ఈ వివరంలో కేవలం అంచనాలు మాత్రమేనా? అసలు ఆ మృత్యు శబ్దం వెనుక మనకు తెలియని మరో ప్రకృతి రహస్యం దాగుందా?